వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగాను, అంబటి రాంబాబు పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా వీళ్ళు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ప్రభుత్వ మాజీ సలహాదారులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా పాల్గొన్నటువంటి ఈ సభలో అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన ప్రధానంగా రెడ్ బుక్కు సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మాజీ మంత్రులు, వైసీపీ నాయకులు అందరూ రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ పాలన నడుస్తుందా అని చెప్పారు. కానీ అంబటి రాంబాబు చెప్పింది ఏమిటంటే, ఈ ప్రభుత్వము రెడ్ బుక్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, మేము పల్నాడు కేంద్రంగా ఈ సమావేశం నుంచి ఈ రోజు నుంచి గ్రీన్ బుక్ ఓపెన్ చేస్తున్నామని చెప్పాడు. ఈ గ్రీన్ బుక్లో ఏంటి ఓపెన్ చేసి ఏం చేస్తారు అనేటువంటి దాని మీద ఆయన మాట్లాడారు. ఈ గ్రీన్ బుక్లో ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను కార్యకర్తలు ఎవరు పార్టీ కోసం పనిచేశారు, ఏ విధంగా పనిచేశారు, ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని వాళ్ళ పేర్లన్నీ నమోదు చేస్తాము. నమోదు చేసి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడ్డటువంటి కార్యకర్తలు వీళ్ళ కోసం మన ప్రభుత్వం ఎంతో కొంత వాళ్ళకి సహకరించాలి, వాళ్ళ కోసం పనిచేయాలి, వాళ్ళకి మంచి పదవులు ఇవ్వాలి అనేటువంటి విషయం మీద నేను మాట్లాడతా. కాబట్టి మీరందరూ కూడా పని చేయండి అని. అంటే గ్రీన్ బుక్ ఉద్దేశం ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించి వాళ్ళ పేర్లు నోట్ చేసుకోవడం కోసం గ్రీన్ బుక్, అది ఉద్దేశం. కానీ నారా లోకేష్ రెడ్ బుక్ దేనికి ఆ రోజున పెట్టింది? ఎవరైతే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అప్పుడు తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తున్నారు, అలాంటి వైసీపీ నాయకులు ఎవరు, వాళ్ళ పేర్లేంటి? వైసీపీ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి చట్ట వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నటువంటి అధికారులు ఎవరు, వాళ్ళ పేర్లేంటి? మీ మీద మేము చర్యలు తీసుకుంటాం, మేము అధికారంలోకి వస్తే మీ పేర్లన్నీ రాసుకుంటాం అని వాళ్ళ పేర్లు వివరాలు కొంతమంది మీద నేరుగా ప్రస్తావన చేయటం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నారా లోకేష్ ఆ విషయాన్ని ప్రస్తావన చేశారు. మేము రెడ్ బుక్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నామని ఖచ్చితంగా చెప్పాడు. మేమేం దాచిపెట్టుకోవట్లేదు, రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆల్రెడీ. మేము చెప్పిందే అది. అప్రజాస్వామ్యకంగా చట్ట వ్యతిరేకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డటువంటి వైసీపీ నాయకులు, అదేవిధంగా అప్పుడు ప్రభుత్వానికి సహకరించినటువంటి అధికారులు, వాళ్ళల్లో చాలామంది అధికారులకి మేము పోకల పోస్టింగ్స్ ఇవ్వలేదు, కొంతమందిని వీఆర్లో పెట్టాం, కొంతమంది కేసుల్లో ఇప్పుడు ఇరుక్కున్నటువంటి వాళ్ళని సస్పెండ్ చేశాం, భవిష్యత్తులో ఇంకా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, కొంతమందిని అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంది, వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడ్డటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డటువంటి వాళ్ళని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డ వాళ్ళని మేము అసలు వదిలిపెట్టాం, మా రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అని ఆయన చెప్పాడు. అది రెడ్ బుక్ ఉద్దేశం. ఇప్పుడు దానికి పోటీగా వచ్చిన గ్రీన్ బుక్ అయితే మాత్రం మీ సంగతి తెలుస్తాం, మీ తెలుగుదేశం వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటున్నాం, మీరు అధికారులు మీ పేర్లు రాసుకున్నాం, అదేమీ వీళ్ళు అంటం లేదు వైసీపీ వాళ్ళకి. ఇప్పటికైతే అంటలా. గ్రీన్ బుక్ ఉద్దేశం అయితే వాళ్ళ కార్యకర్తలను గుర్తించడానికట. ఇంకా అంబటి రాంబాబు కొన్ని అంశాల ప్రస్తావన కూడా చేశారు. మేము రెడీగా ఉన్నాము, ఆల్రెడీ కూటమి ప్రభుత్వమైన ప్రజల్లో 100 రోజుల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, వీళ్ళు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు, 100 రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు 175 నియోజకవర్గాలు కాదు, రేపు పొద్దున 225 నియోజకవర్గాలు కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో గెలవటము, అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించటమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయబోతుంది. పల్నాడులో 7కి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి మేము గిఫ్ట్గా ఇస్తాము,
అందరం కూడా కలిసి పనిచేద్దాము, ఒకళ్ళు ఎక్కువ కాదు తక్కువ కాదు, నేను మంత్రిగా పనిచేయటం కన్నా కూడా నాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు పార్టీ బాధ్యతలు చూడటమే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. అందరం కలిసి పనిచేద్దామని మీ కార్యకర్తల గుర్తింపు ఉంటుంది అని. ఎందుకంటే కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్తించలేదు, నిర్లక్ష్యం చేశారు అనే కదా మొన్న వైసీపీ వాళ్ళు ఎవరు కూడా ఎన్నికల సమయంలో పనిచేయాలి. అందుకని ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకి గుర్తింపు ఉంటుంది అనేటువంటి విధంగా గ్రీన్ బుక్ని తీసుకొస్తున్నారు.